గోయింగ్ అన్బిలీవబుల్ రికార్డులు తిరిగేస్తుంది అమ్మ బాబాయ్ మ్యూజిక్ లైక్ చేసుకో లైక్ చేయి జరిగేది సెకండ్ టైం జగన్ అన్న సీఎం రండి బాబు రండి 15 రూపాయలకే బొమ్మిడాయల పులుసుతో భోజనం రండి బాబు రండి 15 రూపాయలకే బొమ్మిడాయల పులుసుతో భోజనం రోజు ఆ కూటమికి క్రేజ్ లేదు అనేది మీకు తెలుసు రాళ్ళతో దెంగితే కన్ను అదురుతాయి ఓరే ఎందుకు ఈ కరమైంది సరే ఏమైతుందంటే బిట్లు కట్ చేసి సింగిల్ గా వాడుకుంటారు ఒకరిని చూపి నేను ఓడిపోయినట్టు ఆ విషయంలో చూద్దాం లాస్ట్ లో ట్విస్ట్ ఉన్నది పెద్ద ఫిగర్ చాలా పెద్ద ఫిగర్ వాళ్ళ వద్దలేపి అమ్మా నేను చెప్పినా నమ్మలే ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి ఇంక్లూడింగ్ వైసీపీ లీడర్లు కామెంట్ రూపంలో కింద చెప్పండి మీరు అందగాడైతే చెప్పండి స్పందించిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కాఫీ చాయ్ బిర్యానీ పల్లీలు పెద్ద ఎత్తున రాత్రి 9 అయినా కూడా ఎదురు చూసి కాల్చేసి అన్నమని జైలుకి వెళ్ళిపోతా నాకు గన్నిస్తారా వచ్చినా కూడా ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది కానీ తినడం మానేసి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని ఆశీస్సులు తీసుకొని వెళ్తున్నాను మీడియా అంతా కూడా చాలా ఆతృతగా ఎదురు చూస్తుంది మా జీవితం ఏందిరా ఇంక మన బతుకు చిత్తశుద్ధితో పారదర్శక పరిపాలన అందించారు కాబట్టి రాళ్ళతో దెంగుతా నిన్ను సతీ సావిత్రినండి ప్రభుత్వ బాధ్యతగా ప్రజలకి మంచి చేయాలి రాళ్ళు ఏడున్నా ఎత్తుకు పెద్ద రాళ్ళు కాకుండా నేను దెంగేకి జగన్ గారిని చంద్రబాబు నాయుడు కాదు కదా ఈ బత్తాయి పళ్ళు చాలా బాగున్నాయి ఎంతకిస్తా ఆయన పుట్టించిన ఖర్జూరం నాయుడు కూడా మేనేజ్ చేసి వస్తేనేమో జగన్ గెలుస్తాడు అంటారు బయట చూస్తేనేమో టీడీపీ గెలిచేటట్టుంది ఫస్ట్ స్టాండ్ ఆపండ్రా బాబు జురాసిక్ పార్క్ లో డైనోసార్ లాగా వదులుతుండు స్టోరీలు వాళ్ళు వండుతున్నారు అనేది మనం గమనిస్తూనే ఉన్నాం నాకు గన్నిస్తారా వేసి వెళ్ళటం మనం అందరం కూడా గమనించాం అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి సవాల్ స్వీకరించాలా ఇంతకు నువ్వు ఆడా మగ స్వామి చెప్పిన దాంట్లో 100లో 99 జరిగినాయా లేదా అని చూస్తాం లేడు నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఇప్పుడు నాకు ఆంధ్రప్రదేశ్ నాకు ఒక పార్టీ నాకు చెప్పింది షేడ్స్ ఉన్నారా నీలా అబ్బో కమలాసన్ 10 లక్షలు కాదు నువ్వు 1 కోటి రూపాయలు ఇచ్చినా నేను చెప్పాను నేను అసలు పంచాంగ సౌరమే చెప్పాను ఈ నా కొడుకుందా కెరీరు అదేంటి మన కొడుకు ఇది కెరీర్ ఉందా వస్తుంది చెప్పాలి అట్లా మీరు పంచాంగ సౌరం మా ఆఫీస్కి వచ్చి అని చెప్పారు సేమ్ టైం వైసీపీ నుండి రోజా ఇంత మాట చెప్పి కూడా ఇంకా భూమి మీద బతుకున్నాడంటే నాకు అదే ఆశ్చర్యంగా ఉంది ప్రజెంట్ పరిస్థితి ఏంది వైసీపీ గెలుస్తుందని సర్వేలు చెప్తున్నాయి నీ సలహాలు కూడా తీసుకొని నేను రాజకీయం చేస్తే నేను చేసినట్టేగా తప్ప మేము గ్రౌండ్ లెవెల్కి పోతే మాకు ఇది పడుతుంది అని అన్నారు అట్లాంటి పరిస్థితిలో ఉన్నారు మీరు చేయగలగాలి ఏం మాట్లాడుతున్నారా నువ్వు నీకేమైనా బుర్రున్నదారా ఇప్పటి వరకు నాకు ఉన్నటువంటి నేను కొన్ని అంచనాలు వేసిన మొత్తం వేయలే నేను ఇప్పుడు ఎస్ఆర్హెచ్ ఎందుకు గెలవలేదు బీఆర్ఎస్ ఎందుకు గెలవలేదు చేద్దామని అన్నాము ఆ కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ అయింది దానికి ఏం చెప్తాం జరిగింది నాకు ఇన్సిడెంట్ ఒకసారి ఏమో పంచాంగ శ్రవణం చేయాలి ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు చంద్రబాబు నాయుడు గారి టగ్ ఆఫర్ ఎక్కడి నుంచి వచ్చారా మీ ఇద్దరు కూటమి వస్తే నీ నాలుక కోసుకుంటావా కోటర్ దాకా ఇంట్లో బండాలి ఆఖరికి నీ పార్టీ మీద నమ్మకంతో ఎవరన్నా కోటర్ దాకా ఇంట్లో బండాలి ఆరామస్తాను నీది ఫేక్ సర్వే అని చెప్పు డ్రాయర్ లేకుండా పడుకున్నావు కదా స్పైసీ అలెక్స్ ఎవరురా నువ్వు చెబితే ఈ ఫేక్ సర్వే ఆరామస్తాన్తో చెప్పించారు పెచ్చనా కొడుకుల్ని ఎక్కడెక్కడో విన్నాను రా బాబు పేపర్లో అట్లా చదివా నిన్నే చూస్తున్నా ఎదురుగా లోకేష్ కు ఎడ్జున్నది నువ్వు దాన్ని చెక్ చేయకూడదురా నిన్ను చెక్ చేయడానికి దాన్ని తీసుకొచ్చాను ఎలక్షన్లు అయిన తర్వాత జగన్ కు సమస్యలు వస్తాయి బాత్రూమ్ లో పెట్టి తాళం వేసేళ్తారో నిన్ను మీకు 10 లక్షలు ఇస్తామన్నారు ఎవర్రా నువ్వు ఎక్కడి నుంచి వచ్చావరా వచ్చేది కూటమి ఓ సార్ అడకంది నెగ్బో అడుగు పెడతానని చెప్పాడు అప్పటి వరకు నేను అడుగు పెట్టనని చెప్పాడు ఏంట్రా లాజికే లేకుండా మాట్లాడుతున్నావు నిన్ను కలిపి తగలబెట్టి ఉండాల్సిందిరా కౌంటింగ్ ఏజెంట్లుగా వెళ్ళి ఇద్దరు దెంగించుకుంటారంట అలాగే కూటమి రాకపోతే
నా నాలుక కోసుకుంటా ఎప్పుడు మాట్లాడను మస్తాను నాలుక కోసుకుంటావా యు ఆర్ రియల్లీ ఎ గాడ్ గిఫ్టెడ్ చైల్డ్ నీకు అనుకూలంగా అక్కడక్కడ ఏదన్నా ఉంటే క్రిమినల్ ఆలోచనతో ఈ అడ్డాలో ఉన్న అడ్డగాడిదలో వీడు నెంబర్ 1 గాడిదే. ప్రభుత్వం ఏర్పాటు చేయకపోతే మెంటల్ చెప్పి ఆగున్నా నాకు. ఒరే కందగడ్డ మొహమా. ఈ యొక్క వీడియో మీకు నచ్చకపోయినా ఒక నవ్వు నవ్వండి, నచ్చితే ఇంకా సంతోషపడండి, ఇంకా నచ్చే విధంగా మేము చేస్తాం. మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్ గా గంట కొట్టడం మాత్రం మర్చిపోగా. సామిరంగా మంచి మిరపకాయ బజ్జీ లాగి తిన్నట్టు ఉండాలి.